అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 9వ భాగం. రచయిత మోక్ష గారు. లోపల పడుకుందేమో అనుకుని తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని అతని రూమ్కి వెళ్ళి తనకు కావాల్సిన ఫైల్ తీసుకొని బయటకు వచ్చేసరికి చల్లగా తగిలిన కొండగాలికి మను రూమ్ డోర్ చిన్నగా జరగడంతో లోనికి వెళ్ళి చూసిన వేద్కి ఆ రూమ్ ఖాళీగా కనిపించింది. వాష్రూమ్ చెక్ చేశాడు. అది డోర్ ఓపెన్లో ఉంది. కిచెన్ బాల్కనీ ఎక్కడా మను లేదు. గుండె ఆగినంత పని అయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పిచ్చిది? అసలే దీనికి లోక జ్ఞానం కూడా తెలియదు. దీని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా ఆ ఆలోచనకే పిచ్చి పట్టినట్టుగా అయ్యింది వేద్కి. తన నెంబర్కి డయల్ చేశాడు వేద్. పాప ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టింది కదా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఒకవేళ చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా? ఆ ఆలోచన రావడంతోనే వెంటనే తన ఫోన్ తీసి శంకర్కి ఫోన్ చేసి అమ్మడు ఉందా మీ దగ్గర అని అడిగాడు. ఏదో సర్జరీకి వెళ్ళే కంగారులో ఉన్న ఆయన, చిట్టి ఈరోజు వేద్కి పిచ్చి లేచిందా? ఇంత తేలిగ్గా తీసి పారేస్తున్నారు ఏంటి ఈయన? అసలు ఈయనకి ఆ పిచ్చిదాన్ని మెంటల్ స్టేట్ తెలిసే మాట్లాడుతున్నారా? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఈ సిటీలో ఏమీ తెలియక ఎన్ని ఇబ్బందులు పడుతుందో. అసలే ఈ ఫ్లాట్స్లో మోస్ట్లీ తెలుగు కమ్యూనిటీ వాళ్ళే తక్కువ అని అనుకొని గబగబా కిందకి వచ్చి వాచ్మెన్ని ఆరా తీశాడు అతను. అసలు ఆమె వెళ్ళడమే చూడలేదని చెప్పాడు ఆ వాచ్మెన్. కనీసం తను వెళ్ళినట్టు రిజిస్టర్లో కూడా లేదంట. ఈరోజు నేను డ్యూటీకి లేటుగా వచ్చాను. బహుశా మేడం నేను రాకముందే బయటికి వెళ్ళుండొచ్చు అన్నాడు వాచ్మెన్. నువ్వు రాకముందే ఈరోజు ఏ టైంకి వచ్చావు అని అతని భుజాలు కుదిపేస్తూ అడిగాడు. 11 గంటలకు అతని సమాధానం. 10:30 వరకు నేను ఆఫీస్కే వెళ్ళలేదు ఈరోజు. ఇప్పుడు టైం చూస్తే 1 గంట అయింది. ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళింది మొద్దు అని అనుకున్నాడు వేద్. అతని మనసులో ఏదో మెదడు నిండా పిచ్చి ఆలోచనలే చాలా పిచ్చిగా వస్తున్నాయి. తనకి ఏమైందో అన్న భయం, చుట్టుపక్కల గుడిలో వెతికితే కనిపిస్తుందేమో అన్న చిన్న ఆశతో పక్కనే ఉన్న రామాలయానికి వెళ్ళాడు వేద్. మను జాడ దొరకలేదు. చుట్టుపక్కల ఇంకో 2-3 గుళ్ళలో కూడా వెతికాడు. కానీ మను కనపడలేదు. హైదరాబాద్ వెళ్ళిన మను మధురానగర్ గుడిలో ఏం కనిపిస్తుంది పాపం? నిరాశగా ఇంటికి వచ్చిన వేద్కి భార్గవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బాస్, మీరు ఇంకా రాలేదేంటి? మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారని. మీటింగ్ క్యాన్సిల్ చేసే భార్గవ్. నేను రావట్లేదన్నాడు వేద్. వణుకుతున్న అతని గొంతు మారిన అతని మాట వైఖరి గమనించిన భార్గవ్, ఏమైంది బాస్ అని అడిగాడు. ఇంట్లో తను లేదు భార్గవ్, పూడుకుపోయిన గొంతుతో చెప్పాడు వేద్. ఎక్కడికి వెళ్తారు? ఏదైనా గుడికో లేదా మీ ఇంటికో వెళ్ళుంటారు అన్నాడు భార్గవ్. చుట్టుపక్కల గుళ్ళో వెతికాను. ఆయన మా పేరెంట్స్ ఊర్లో లేరు. ఆ విషయం నాకంటే ముందు తనకే తెలుసు. నా మెదడు ముద్దుబారిపోయింది. నాకేం తోచట్లేదు. అసలు తనకేం తెలియదు భార్గవ్. ఎక్కడ ఏ అవస్థ పడుతోందో. తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా తనని ఇలా పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటున్న వేద్ మాటల్లో తనెంత బాధపడుతున్నాడో అర్థమవుతూ ఉన్న భార్గవ్కి ఒక క్షణం అతను తన బాస్ అన్న భావన మర్చిపోయి తన ఫ్రెండ్గా చెప్పాడు. వదినకి ఏమీ అయి ఉండదులే, ఇంకా సేపట్లో తనే ఇంటికి వచ్చేస్తుందిలే అని ధైర్యం చెప్పాడు. వేద్ మను కోసం ఆలోచిస్తూ ఉంటే భార్గవ్కే ఆశ్చర్యం వేసింది. వేద్ ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ భార్గవే, అయినా నువ్వు కోరుకున్నది ఇదే కదా, తనని వదిలించుకునే ఉద్దేశంలోనే ఉన్నావు కదా నువ్వు కూడా అని అన్నాడు. భార్గవ్ మండిపడ్డాడు. వేద్, డోంట్ ఫర్గెట్ దట్ ఐ ఆమ్ యువర్ బాస్. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ అయితే ఆ ప్లేస్లో నీకు ఇదే లాస్ట్ డే, రిమెంబర్. గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అఫ్కోర్స్ తనకి నా మనసులో స్థానం లేకపోవచ్చు, కానీ యాజ్ హర్ హస్బెండ్గా షీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. చేతనైతే తను ఎక్కడుందో తెలుసుకొని చెప్పు నాకు, లేదా అన్నీ మానుకొని ఆఫీస్ పని చూసుకో. అందుకే నాకు పెదో సలహాలు మాత్రం ఇవ్వకు నాకు అని అంటూ కాల్ కట్ చేశాడు వేద్. కాసేపటికి అరగంట ఈ ఫ్లైట్ డిలే వల్ల. దానికి తోడు దారిలో ఆ ట్రాఫిక్. ఈలోపు వేదు ఏదైనా పని ఉండి ఒకవేళ ఇంటికి వచ్చుంటే నా పరిస్థితి గోవిందే అని భయపడుతూ ఇంటికి వచ్చిన మనుకి హాల్లోనే వేద్ కనిపించాడు. తను కోరుకున్నది రివర్స్లో జరిగేసరికి దేవుడా, నేను చెప్పింది సరిగ్గా వినలేదా అని మనసులో అనుకొని, వేదు ఎంతసేపు అయింది నువ్వు ఇంటికి వచ్చి అని నైస్గా అడిగింది అతన్ని. సోఫాలో కాలు చాపుకొని కూర్చున్న వేద్ ఒక ఉదుటన ఆమె దగ్గరికి వచ్చి మను చెంప చెల్లును వాయించాడు. వేదు కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తున్న ఆమె చూపులు అస్సలు లెక్క చేయకుండా మను జుట్టు పట్టుకొని చెల్లున 2 చెంపులు వాయించేశాడు. ఊపిరి అందనివ్వలేదు తనకి. ఇంకొక దెబ్బ కొడితే చచ్చిపోతుందన్న టైంకి మనునే అతన్ని బలవంతంగా వెనక్కి నెట్టి, చంపేస్తావా నన్ను అని అంటూ నిలదీసి అడిగింది. వేద్ ఉక్రోషంగా వచ్చి మను జుట్టు పట్టుకొని, చంపక ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలా? చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళావి అని అంటూ గట్టిగా జుట్టుని చేతికి చుట్టుకున్నాడు. వెంట్రుకలు ఊడిపోయేంత స్ట్రాంగ్గా పట్టుకునేసరికి మనుకి చాలా నొప్పి పుట్టి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే వేద్ చేతిని తన జుట్టు నుంచి విడదీసే ప్రయత్నం చేస్తూ, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీకు నేను దూరం కావడమే కదా నువ్వు కోరుకున్నది అని అంది. అదే మాట రెండోసారి ఇష్టం లేకపోయినా వినేసరికి
వేద్ భరించలేక మనుని చాచిపెట్టి కొట్టేసరికి ఆ దెబ్బకి మను పెదవి చిట్లే రక్తం వస్తున్నా ఆమెను వదలకుండా తనని లాక్కొని తన రూమ్లోకి విసిరేసి బల్లున డోర్ క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేసేశాడు. అతను విసిరిన ఫోర్స్ని బలంగా కింద పడేసరికి మోచేయికి గట్టిగా తగిలి అబ్బా అంటూ చేతిని రుద్దుకుంటూ మాస్టర్ బీస్ట్ రాక్షసుడు వాడి పని మీదే కదా నేను వెళ్ళింది, ఎలా కొట్టాడో చాలా నొప్పిగా ఉందంటూ పెదవి చిట్లి రక్తం వస్తున్న చోట తుడుచుకొని ఫస్ట్ టైం నా రక్తం చూసుకోవడం, అయినా వంట చేయడానికి నన్నే పిలవాలి అప్పుడు చెప్తాను అని ఎక్కెక్కి ఏడుస్తూ అలా నేల మీద పడుకుని పోయింది మను. పూర్తిగా నిద్రలోకి జారుకున్న కాసేపటికి చిన్నగా ఎవరో తనని అమ్మడు అని పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసిన మను ఎదురుగా ఉన్న వేద్ని చూసి నేను నీతో మాట్లాడను పో ఇక్కడి నుంచి అని మళ్ళీ పక్కకు తిరిగి పడుకుంటున్న ఆమెను వేద్ బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ ఏ తిందుగానిలే అని అన్నాడు. నీకు ఆకలిస్తే నేను భోజనం చేయాలా? నేనేం నీకోసం వంట చేయను, అంతగా ఆకలిగా ఉంటే నువ్వే వెళ్ళి వండుకొని తిను అని అంది మను. విసిగించకుండా వస్తావా లేదంటే ఇంకొక టర్న్ పడతాయి దెబ్బలు నీకు అని బెదిరించాడు. పోవేదు, నేనేం నీ దగ్గర ఉండను, రేపు ఎలాగో కిరణ్ అత్త వచ్చేస్తారు కదా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాను నేను. అక్కడికి వెళ్ళాక అత్త చేతే చికెన్ పలావ్ చేయించుకొని తింటానంది మను. అదే తెచ్చాను వచ్చి తిను అన్నాడు వేద్. నీ చేత్తో తెస్తే అందులో ఏదైనా కలిపి నన్ను చంపేయాలనుకుంటున్నావా? నాకేం వద్దు మొండిగా అంటున్న మను మాట పూర్తయ్యేంతలో వేద్ తనని ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాడు. వద్దని ఆమెంత గింజుకున్నా కూడా తన మాట వినకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాక కూడా మను అల్లరి ఆపకుండా అక్కడి నుంచి వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటే దేవ్ తన ప్యాంట్కి ఉన్న బెల్ట్ తీసి ఆమెను కుర్చీకి కట్టేసి మూసుకొని పెట్టింది తినలేదో పళ్ళు రాలగొట్టేస్తాను అని బెదిరించి అతను తెచ్చిన బిర్యానీ పార్సిల్ విప్పి ప్లేట్లో పెట్టి మను ముందుకు జరిపాడు తినమన్నట్లు సైగ చేసి. మను ఆ ప్లేట్ వంకే గుర్రుగా చూస్తూ ఈ చెయ్యి కట్టేస్తే ఎలా తినాలి అని అంది. ఓ సారీ అని నొచ్చుకుంటున్న వేద్ని చూసి చేతికి పెట్టిన బెల్ట్ తీసేస్తాడనుకుంది మను. బదులుగా వేద్ ఆ ప్లేట్ తీసుకొని బిర్యానీ తీసి ఆమె నోటికి అందిస్తుంటే అతని ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించి నోరెళ్ళబెట్టి చూస్తుంటే వేద్ విసుగ్గా తింటావా ఇంకొకటి కొట్టనా అని అరిచేసరికి చప్పున ముద్ద నోట్లో పెట్టుకుంది. బాగుందా? ఫ్రై పీస్ నోటికి అందిస్తూ అడిగాడు వేద్. బాగుంది అని తలుపి నీకు చికెన్ స్మెల్ కూడా పడదు కదా మరెందుకు తెచ్చావు అని అడిగింది. కోపం వచ్చి కొట్టాను కదా ఊరుకోబెట్టడానికి తెచ్చాను అంటూ ఇంకొక ముద్ద నోటికి అందించాడు. ఎంత గట్టిగా కొట్టావో తినకపోదునే, కానీ నా కోసం తెచ్చిన చికెన్ పలావ్ వేస్ట్ అయిపోతుందని తింటున్నాను అంతే అని వెట్టుగా చెప్పింది. ఒసేయ్ ఇది పలావ్ కదే దీన్ని బిర్యానీ అంటారు వద్దు అంటూ తనని తిట్టాడు వేద్. రెండూ ఒకటే కదా భుజాలు ఎగరేసింది మను. ఫ్లైట్ బొమ్మకి నిజం ఫ్లైట్కి ఉన్నంత తేడా ఉంది ఆ రెండిటికి. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం చేసుకునేంత బ్రెయిన్ నీకు లేదులే, కానీ ఇచ్చిన హోంవర్క్ చేశావా అని అన్నాడు వేద్. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మను. నాకు తెలుసు నీకు బయట పెత్తనాలు ఎక్కువయ్యాయని, ఇప్పుడు అది కంప్లీట్ చేసిన తర్వాత కానీ నిన్ను పడుకోనివ్వను అన్నాడు వేద్. మను కాసేపు మూతి ముడుచుకొని నేను ఎక్కడికి వెళ్ళానో అడగవా అని అంది. ఎక్కడికి వెళ్ళుంటావు? బడికి వెళ్ళే అలవాటు చిన్నప్పుడే పోయింది కదా నీకు, ఏ గుడికో వెళ్ళి ఉంటావు, అక్కడ హరికథ బుర్ర కథ చెప్తూ ఉంటే అక్కడే కూర్చొని పోయి ఉంటావు, ఆ మట్టి బుర్రకు అంతకంటే ఇంకేం తెలుస్తుందిలే అని అన్నాడు ప్లేట్లో చివరి ముద్ద పెడుతూ. మనుకి మూతి తుడిచి చేతికున్న బెల్ట్ తీస్తుంటే వేదు నిన్నొకటి అడగనా అంది. మను వద్దు అన్నాడు వేద్ ఆమెను చూడకుండానే. నా కుడిచేయి ఖాళీ లేదు అన్నప్పుడు నువ్వే వచ్చి నాకు స్వయంగా తినిపించే కంటే ఈ బెల్ట్ తీసి ఎడమ చేతికి కట్టి పెడితే బుద్ధిగా తినేదాన్ని కదా అని అంది మను. వాట్ అంటూ మోహన్ చిట్టించిన వేద్కి ఆమె చెప్పింది అర్థం కాగానే కాస్త తడబడి వెళ్ళి హోంవర్క్ చేయి ముందు అని కసిరాడు. మను చెంపపై చేయి పెట్టుకొని వేద్ వెళ్ళిన వంకే చూస్తూ నాకు తెలుసురా నీ మనసులో నాకు ఎక్కడో ఏదో మూల చిన్నగా ప్లేస్ ఉంచావని. అంతలోనే మళ్ళీ ఏదో స్ఫురించి వాడి దయ వల్ల నాకు లిల్లీ కనపడితే నన్ను పూర్తిగా మర్చిపోకుండా అప్పుడు కూడా నీ మనసులో నాకు చిన్న చోటిస్తే అదే చాలంటూ ఆలోచిస్తున్న మనుని చూసి ఓయ్ వస్తున్నావా అని గట్టిగా కేకేశాడు వేద్. అయిపోయింది వచ్చేస్తున్నా అన్న మనుతో బుక్స్ తీసుకున్న దగ్గరికి రా ముందు అని అన్నాడు. అలాగే అని అంటూ వేద్ రూమ్కి వచ్చిన మను కళ్ళు ఆ గదిలో ఎక్కడైనా లిల్లీ తాలూకా జ్ఞాపకాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతికిన మను కళ్ళకి గదిలో ఒక పక్కగా లాక్తో ఉన్న చిన్న కబోర్డ్, ఖచ్చితంగా ఇందులోనే వీడు ప్రేమ తాలూకా జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. రేపొద్దున హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చి ఆ కబోర్డ్ దాని తాళం వెతికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో వాడికి ఇవ్వాలి అని తనలో తను అనుకుంటూ ఉండగా ముక్కుకి తగిలిన మల్లెపువ్వుల పరిమళానికి కళ్ళు తెరిచి చూసిన మనుకి రూమ్ స్ప్రే చేస్తున్న వేద్
కనిపించాడు. అతన్ని చూసి వీటితో ఆడుకొని చాలా రోజులైంది కదా అనుకొని, వేదు అదేంటి సెంట్ అలా గాల్లో కొడుతున్నావు, అది ఒంటికి కొట్టుకోవాలి, అది కూడా తెలియదా నీకు అంటూ అతన్ని చూసి వెటకారంగా నవ్వింది మను. పిచ్చిమొద్దు, ఒంటికి కొట్టుకునే సెంటు కాదే ఇది, ఇంటికి కొట్టే సెంట్ అన్నాడు వేద్. ఇంటికి కొట్టేదంటే టీవీలో బొద్దింకలు కొడతారు ఆ సెంటేనా అమాయకంగా అడిగింది మను. బొద్దింకల సెంట అయినా నీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడు, నన్ను అనుకోవాలని ముందు ఆ నోటికి తాళం వేసి చెప్పిన పని చేయి ముందు అని అంటూ ఆమెపై కసురుకున్నాడు. తాళమా అని ఏదో అడగాలన్నట్టు తాళం అంటే గుర్తొచ్చింది వేదు. నా బంగారం పెట్టుకోవడానికి నా గదిలో బీరువా ఏమీ లేదు, నీ గదిలో ఏదైనా లాకర్ లాంటిది ఉంటే చెప్పవా, అవి పెట్టుకుంటాను అంది మను. వేద్ కళ్ళు చిట్లించి ఏంటే నువ్వు మాట్లాడేది, నీ పెళ్లిలో పెట్టుకున్న 7 వారాల నగలైనా అవి రోల్డ్ గోల్డ్ అనుకున్నాను అన్నాడు. ఓయ్ అవి మా నాన్న చేయించినవి, ప్యూర్ గోల్డ్, మా రాయుడు కష్టాజితం అంతా అవి అని అంది మను. మంచిది, అవి పెట్టుకొని మాత్రం నా కంటికి కనపడకే, నిలువెత్తు నా బంగారంతో గుడిలో మాంకాలమ్మలాగా రేపొద్దున్న డాడీ మమ్మీ వచ్చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి అవి మమ్మీకి అప్పగించేయి, ఏదైనా అవసరం ఉంటే తెచ్చుకోవచ్చులే అన్నాడు. ఆ కబోర్డ్ కీస్ ఇస్తాడనుకున్నాను అని ఏదో కలిపి మనసులో అనుకుని వేద్కి సరే అన్నట్టు తల ఊపి కింద కూర్చొని బుద్ధిగా కాపీ రైటింగ్ రాస్తున్న తనని చూసి అసలు మీ ఊర్లో ఇంగ్లీష్ మీడియం స్కూలే లేదా అన్నాడు వేద్. ఎందుకు లేదు, మా ఊరు జెడ్పీ హై స్కూల్లో ఇంగ్లీష్ చెప్తారు, అక్కడ చదువుకునే పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు అమెరికా వాళ్ళు కూడా మాట్లాడలేరు, గొప్పగా చెప్పింది మను. నువ్వు నేర్చుకోలేదే అన్నాడు వేద్. స్కూల్లో 9వ క్లాస్ నుంచి చెప్తారు, నేను 7వ క్లాసులోనే ఆ చదువు ఆపేశాను కదా, అందుకే రాదు నాకు అని గలగల రేకు డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టుగా నవ్వింది మను. అబ్బా నువ్వు వస్తమాను ఆ 7వ క్లాసు అనకే, వింటుంటే నాకే ఏదో ఎబ్బెట్టుగా ఉంది, కావాలంటే 7th క్లాస్ అయినా అని చెప్పు, పలకడం రాకపోతే అసలు చదివే రాదు నాను, అంతేకాని తారు రోడ్డు మీద గుణపంతో గీచినట్టుగా ఆ గొంతేసుకొని నువ్వు అలా అంటూ ఉంటే ఒళ్ళంతా తేళ్ళు జిర్లు పాకినట్టు అవుతుంది నాకు, ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టి చెప్తున్న వేది చూసి అతనికి కనిపించకుండా నవ్వుకొని నిన్ను ఇలా ఏడిపిస్తే భలే ఉంటుంది వేదు అనుకుంది మనసులో. ఇంతలో మను ఫోన్ రింగ్ అయింది. కిరణ్ దగ్గర నుంచి ఆ కాల్. విసుగ్గా చూస్తున్న వేద్తో 2 నిమిషాలే అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు కిరణ్ అంది మను. అమ్మడు ఏం చేస్తున్నావు అన్నారాయన. వేదు ఇంగ్లీషు అక్షరాలు దిద్దమనిచ్చాడు, అదే చేస్తున్నా కిరణ్ అంది మను. ఇంగ్లీష్ అక్షరాలా అని కళ్ళు చిట్లించిన ఆయన ఓహో ఇంకా నీ క్వాలిఫికేషన్ వాడికి చెప్పలేదా అన్నారు. మను వేద్ని చూసి నవ్వుతూ ఫోన్ నోటి దగ్గర పెట్టుకొని ఇంకా లేదు అని అంది కుసకుసగా. మనుని అనుమానంగా చూస్తున్న వేద్తో మా సీక్రెట్స్ ఇవి అని చిన్నగా చెప్పి ఇంకేంటి కిరణ్ అని అంది. అమ్మడు వాడికి అబద్ధాలు చెప్తే అస్సలు ఇష్టం ఉండదు, వాడికి వాడుగా నిజం తెలుసుకునే కంటే నువ్వే ఒకరోజు వాడికి నిజం చెప్పేయి, లేదంటే తెలిసాక మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తాడు అని అన్నారు. కానీ నాకు ఇదే బాగుంది కిరణ్. కానీ తనకి వేద్ దగ్గరైన ఆ కొన్ని క్షణాలు తలుచుకొని నవ్వుకుంటూ ఇంకేంటి కిరణ్, మీ తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది, బాలాజీ ఏమంటున్నాడని అడిగింది. బాలాజీ ఎవరు, మీ బాబాయా వెటకారంగా అడిగాడు వేద్. ఓయ్ వెంకటేశ్వర స్వామయ్య, ఇంగ్లీష్లో పెద్ద పెద్ద చదువులు చదవడం కాదు, ఇవి తెలుసుకోవాలని వేద్కి చెప్పి నువ్వు మాట్లాడు కిరణ్, మీ దర్శనం ఎలా జరిగింది అని అడిగింది. చాలా బాగా జరిగింది, వచ్చే ఏడాదికి మీ ఇద్దరిని కలిపి 3వ మనిషి కూడా తీసుకుని వస్తామని మొక్కుకుంది మీ అత్తయ్య అన్నాడు కిరణ్. 3వ మనిషా తెలియక అడిగింది మను. మీ ఇద్దరికి పుట్టే బుల్లి మనును బుజ్జి వేదును ఉంటారు కదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఆ మాట వినగానే మను బుగ్గలు ఎర్ర కెంపుల్లా మారిపోయాయి. బుల్లి వేదే ఫిక్స్ అయిపో కిరణ్, మగపిల్లాడే కావాలంది మను. నువ్వెవరు చెప్పడానికి, నాకు ఆడపిల్లే కావాలి, తెలుసన్నాడో తెలియకన్నాడో తెలియదు కానీ వేదైతే అన్నాడు ఆ మాటకి. అవునా ముసిముసిగా నవ్వుకుంటూ వేదు నీతో మాట్లాడతాడంట, ఫోన్ ఇవ్వనా కిరణ్ అని అడిగింది. వాడితో ఇంకెప్పుడైనా మాట్లాడొచ్చులే, నీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయినట్టుగా ఉందమ్మడు, నిన్న దర్శనం అయ్యాక చేద్దామంటే దర్శనం లేట్ అయ్యేసరికి వచ్చి అలా రూమ్లో పడిపోయావంతే అన్నాడు. అవునా కిరణ్, అయినా చెప్తే విన్నావు కాదు, స్పెషల్ దర్శనంలో వెళ్లకుండా కాలినడక దారేందుకు, ఇంకా చిన్నపిల్లాడివని అనుకుంటున్నావా నువ్వు, పాపం నీ వల్ల అతన్ని కూడా బాధ పెట్టావు కదా అని చనువుగా అతనిపై కసురుకుంది మను. నడకదారిన వెళ్ళారా, అసలు నాకు ఈ విషయమే చెప్పలేదు వీళ్ళు, వాళ్ళపై కోపంతో వాళ్ళకు వినిపించేలా గట్టిగా అరిచాడు వేద్. అవన్నీ చెప్పారు, తెలుసుకోవాలి, అసలు కనీసం ఎలా వెళ్ళారో తెలుసా అంది మను. కారులోనా ఫ్లైట్కా అనుమానంగా అడిగాడు వేద్. ట్రైన్కి అని వేద్ది రుసరుసా చూసి సరే కిరణ్ నేను మళ్ళీ చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో, అత్తని అడిగానని చెప్పు, గుడ్ నైటు అని అంటూ చెప్పింది మను. అలాగే అమ్మడు, గుడ్ నైట్, వాడితో ఎక్కువ కూర్చోక చెప్పిన పని త్వరగా పూర్తి చేసి త్వరగా పడుకో అని అన్నారు ఆయన. అలాగే కిరణ్ ఉంటాను బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి తనని కన్నార్పకుండా చూస్తున్న వేద్ని చూసి కళ్ళెగరేసి ఏంటి అలా చూస్తున్నావు నన్ను అని అడిగింది. వేద్ తల అడ్డంగా ఊపుతూ నాకు ఒకసారి నిన్ను చూస్తే డౌట్ వస్తుంది తెలుసా అన్నాడు వేద్.
కొంపదీసి నేను డాక్టర్ అన్నా అని మనసులో మను అనుకొని ఏంటా డౌటు అని పైకి అడిగింది. అసలు మా అమ్మ నాన్న కన్నది నన్నా నిన్నా అన్నాడు. మను ఆ మాట కిలకిల నవ్వి ఇదొకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంది. మన ఇద్దరికీ పెళ్లి జరిగింది కదా, అసలు పెళ్లి చేసుకొని నువ్వు అత్తగారింటికి వచ్చావా లేదా నేనే ఇలరికం కింద నీతో వచ్చానా? నువ్వు మా అత్త కూతురివి అని నాన్న చెప్పాడు. నాకైతే నిన్నెప్పుడు చూసినా గుర్తులేదు తెలుసా. పెళ్ళిలో చూడడమే నిన్ను ఫస్ట్, అది కూడా నువ్వు పీటల మీద కూర్చున్న వెంటనే కూడా చూడలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని అన్నాడు వేద్. కథ ఇంకా ఉంది. మరి మను పాపం తనకి దగ్గర అవ్వాలనుకుంటుందా దూరం అవ్వాలనుకుంటుందా? మరి వేద్ మనసులో మను స్థానం సంపాదించిందా? నిజంగా మను లిల్లీని వెతికి తీసుకొస్తే వేద్ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.